రామకృష్ణ లాగ్స్ కి స్వాగతం. బ్రోస్, వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేస్తే మీకు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఎన్నికల్లో పోటీ చేయటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లేదా కూల్చివేయటం, ఆందోళన కార్యక్రమాలు చేయటం మాత్రమే రాజకీయం కాదు. రాజకీయాలు అంటే జవాబుదారీతనంగా ఉండటం, మాటలు మార్చటం కాదు, మాటకు కట్టుబడి ఉండటం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపటం, అది రాజకీయం. రాజకీయ పార్టీలు వీలైతే మీ ఓటు కొంటారు, మీరు కాదంటే మీ ఎమ్మెల్యేని కొంటారు. ఒక్క జనసేన పార్టీ తప్ప. రాజకీయ నాయకుడు డబ్బుతో ఎమ్మెల్యే టికెట్ కొనుక్కుని మళ్ళీ ఓట్ల కోసం ఓటర్కి డబ్బులు పంచిపెట్టి తిరిగి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి పెడతాడు అనుకోవటం మూర్ఖత్వమే. తాను ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బంతా తిరిగి సంపాదించుకోవటానికి మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు పోగేసుకుంటాడు. ఎండలకు ఎండైనా వానకు తడిసైనా సమర్థుడికి ఓటేయాలి, అసమర్థుడిపై వేటేయాలి. అది మన హక్కు, మన బాధ్యత, అవసరం కూడా. జనసేన పార్టీ సామాన్యుడి పార్టీ, సామాన్యుడి గుర్తు. గాజు గ్లాసుకే మన ఓటు. ఆ ఓటు ఒకరిని గెలిపించడానికి కాదు, నన్ను గెలిపించే జనసేనకే. జనసేన విజయం జనమందరి విజయం. చేతకాని వాడు, వ్యక్తిత్వం లేని వాడే వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. సమస్యలపై మాట్లాడలేని సన్నాసులే సంసారాల జోలికొస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ముఖ్యమంత్రి, మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజలు మెచ్చరు. నిత్య జీవితానికి ఉపయోగపడే అంశాలపై వీరంగం చేసే పార్టీలను, నాయకులను ప్రజలు మెచ్చరు. సమాజాన్ని ఏదో ఒక ప్రాతిపదికపై విడదీసి ఆ విభజన నుంచి లబ్ధి పొందాలని చూసే రాజకీయం అన్ని వేళలా అన్ని చోట్ల విజయం సాధించదు. ప్రతిసారి అదే అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల వారి భావదారిద్ర్యాన్ని చూపిస్తుందే తప్ప ఫలితం ఉండదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కంటే ఎన్డీఏ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎక్కువ స్థానాలు సాధించుకుంటుంది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారం అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐ లవ్ యూ చెబుతారు. కాదంటారా ఫ్రెండ్స్? మీరేమంటారు? జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.